హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా ఝులిపించింది. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంపై చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీ నగర్ లో 20 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే పెద్దంబర్పేటలో 10 బస్సులను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. సంక్రాంతికి సొంతూరులు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ చేస్తున్నాయి. బస్సు టికెట్ల రేట్లు భారీగా పెంచేశారు. దీనిపై సాక్షి స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ దందాను బయటపెట్టింది. సాక్షి వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేసి బస్సులను సీజ్ చేస్తున్నారు. ఆర్టీఏ తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా జులిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ పూర్తిగా ఇద్దరిగా ఛార్జీలు పెంచడం కావచ్చు, ఫిట్నెస్ లేనటువంటి వాహనాలు కావచ్చు, అంతేకాకుండా ఏమాత్రం కూడా నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆర్టీ అధికారులు కొరడా జరుపుతున్నారు. ఇటు హయత్ నగర్ నుంచి వెళ్లేటువంటి విజయవాడ వెళ్లేటువంటి బస్సులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 బస్సుల పైన కేసులు నమోదు చేశారు. అటు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, డ్రైవర్ కు సంబంధించినటువంటి నిబంధనలు కావచ్చు, అంతేకాకుండా వాహన ఫిట్నెస్ తో పాటు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా మనం ఏదైతే పూర్తి స్థాయిలో అధిక ఛార్జీలు వసూలు చేయడం పైన స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. దీంతో సాక్షి వచ్చినటువంటి కథనాల మేరకు ఆర్టీ అధికారులు కూడా పెద్ద ఎత్తున దాడులు అయితే నిర్వహిస్తున్నారు. దాడులు కూడా మరో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ప్రయాణికుల నుంచి కూడా చాలా వరకు ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తూ ట్రావెల్స్ కూడా నడిపిస్తా ఉన్నాయి. దీనికి పూర్తి స్థాయిలో ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్టీ అధికారులు అయితే తనిఖీలు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. మరింత 2 రోజుల పాటు ఈ తనిఖీలు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే 20 బస్సుల పైన కేసులు నమోదు చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. కవిత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.